హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో ఏం చెప్తానంటే నా గురించి చెప్తాను కదా ఫ్రెండ్స్. నా గురించి చెప్తా. మా అమ్మ, నాన్న, మేము ముగ్గురం అక్క చెల్లెలకు ఒక అన్న ఉండేవాడు అన్నమాట. అయితే అక్కకు పెళ్ళి అయిపోయింది మా చిన్నప్పుడే. నేను మా చెల్లి గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి చదువుకునేదాము. అయితే మా అమ్మ ఏం చేసిందంటే మా అన్నయ్యనేమో ప్రైవేట్ స్కూల్లో చదివించి, ఆడపిల్లలంటే కొంచెం మా దృష్టిలో చాలా తక్కువ. అప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించింది, మా అన్నని ప్రైవేట్ స్కూల్లో చదివి. అది కూడా ఎలాంటి స్కూల్ అంటే మా గవర్నమెంట్ స్కూల్ భలే ఉండేది. అందులో బుక్స్ ఫ్రీ, వర్షాకాలం వచ్చిందంటే గొడుగు ఫ్రీ, చలికాలం వచ్చిందంటే స్వెటర్ ఫ్రీ, అన్నీ ఇచ్చేవారు. పేరెంట్స్ని పిలిచి మరీ ఇచ్చేవారు. ఆ స్కూల్ ఏంటిదంటే జూబ్లీ చెక్ పోస్ట్లో ఉండేదన్నమాట. మా అమ్మ డ్యూటీ దగ్గరే. అయితే మేము పొద్దున్నే లేచి వెంకటగిరి నుంచి నడుచుకుంటూ మా అమ్మ దగ్గరకు వచ్చి జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చి అప్పుడు జుట్లు వేయించుకొని స్కూల్కి వెళ్ళాము. అప్పుడు రోజు అంత కష్టపడేవాళ్ళం. అయితే కొన్ని రోజుల తర్వాత మేము ముగ్గురం అక్క చెల్లెలు. నా తర్వాత ఒక చెల్లి పుట్టింది. ఫస్ట్ మా అక్క తర్వాత అన్నయ్య తర్వాత నేను, ఆ తర్వాత చెల్లి, ఆ చెల్లి తర్వాత ఇంకొక చెల్లి. అయితే ఆమెకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ చిన్న పాపను చూసుకోవడానికి నన్ను స్కూల్ మానిపించేసి ఆ పాప దగ్గర నేను. అయితే నేను చూసుకునేదాన్ని. అక్క చూసుకునేది, కొన్ని రోజులు నేను చూసుకునే. ఆ చిన్న పాపకి నాకు అప్పుడు వయసు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు ఆ పాపకి స్నానం చేయించడము నేనే. నాన్నగారు కూడా ఉండేవారు. స్నానం చేయటం నేర్చుకుని కాళ్ళ మీద అలా కండుతో పెట్టి నూనె రాసి, కొబ్బరి నూనె, అప్పుడు నూనె ఏం నూనె గుర్తులేదు కానీ నూనె రాసి కాళ్ళు చేతులు మాడకు నూనె వేసి స్నానం చేయించేదాన్ని. అమ్మాయి బట్టలు ఉతికేదాన్ని. అమ్మాయిని చూసుకుంటూ అమ్మకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్లోనే అడ్మిట్ అయిపోయింది. అమ్మని చూడడానికి మీరు వస్తుంది. అమ్మకి హాస్పిటల్లో అన్నం పెట్టేవాళ్ళు మధ్యాహ్నం. అమ్మ గుడ్లు అన్నీ దాచిపెట్టి మా పిల్లలు వస్తే తింటారని. ఈరోజు చెప్పిన మా స్టోరీ మీకు నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం మా గురించి మీకు అందరికీ తెలియజేస్తాను. ఓకే, బాయ్.